డ్రైవర్ చేయడం. అదేవిధంగా వాటర్ ఎండాకాలం వచ్చింది. ఈ ఏప్రిల్, మే, జూన్లో కొద్ది రోజులు ఈ వాటర్ సమస్య రాష్ట్రం మొత్తం ఉంటుంది. దానికి ముఖ్యమంత్రి గారు అసలు ఈ మధ్య 2-3 మీటింగ్లు మాతో పెట్టి మున్సిపల్ అండ్ వచ్చారు, కొంత ఫండ్ కూడా ఇచ్చారు, యాక్చువల్గా కొంత బడ్జెట్ కూడా. ఎక్కడ కూడా బిందెలతో నీళ్లు పట్టుకునే సిస్టమ్ ఉండకూడదు, మీరే ట్యాంకర్ల ద్వారా కానీ లేదా బోర్డులు కానీ లేకపోతే సర్ఫేస్ వాటర్ కానీ ఇవ్వాలన్నారు. దాని మీద రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఈరోజు దాని మీద డ్రైవ్ జరుగుతుంది. ఆ విషయంలో కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ వాళ్ళకి యాక్చువల్గా స్ట్రిక్ట్గా సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓడిఎఫ్ అయితే ఆల్మోస్ట్ 2014-19 మెజార్టీ చేస్తాం. అయితే కొత్తగా కొన్ని ఇళ్ళు వచ్చినాయి. అవి చిన్న వాళ్ళు కూడా చిన్న హౌసెస్ కూడా వేస్తున్నారు. వాటిల్లో కూడా 100% ఉండాలని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం కలెక్టర్ చెప్తే ఆల్మోస్ట్ 183 కమ్యూనిటీ కావాలి. అందులో 49 బ్యాలెన్స్ ఉన్నాయి, మిగతాన్ని కంప్లీట్ చేశారు. ఇండివిజువల్ టాయిలెట్స్ తీసుకుంటే 1484 కావాల్సి ఉంటే 1064 బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ యొక్క మొత్తం జిల్లాలో బ్యాలెన్స్ ఇండివిజువల్ టాయిలెట్స్ కేవలం 1064. కమ్యూనిటీ టాయిలెట్స్ అయితే 49. వాటి మీద అవి కూడా చేసి 100% ఓడిఎఫ్ ఉండేటట్టుగా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్లో మన రాష్ట్రంలో ఈరోజు 65% అగ్రికల్చర్ చదువుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, పెస్టిసైడ్స్ ఒకప్పుడు మాన్యువల్గా కొట్టేవాళ్ళు, ఇప్పుడు కూడా కొడుతున్నారు. కానీ డ్రోన్లు వచ్చేసినాయి. డ్రోన్ల ద్వారా డ్రోన్ టెక్నాలజీ వాడి పెస్టిసైడ్స్ కానీ కొడితే తక్కువ క్వాంటిటీతో ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది అనేదంతా యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ జిల్లాలో కూడా 250 ఎకరాలు యాక్చువల్గా దాని మీద ట్రయల్ చేశారు. దానివల్ల కూడా ఎకరాగా దాదాపు 3000 బెనిఫిట్ వస్తుందని యాక్చువల్గా ఆ యొక్క 250 ఎకరాలకు ఎవరైతే కన్సల్టేట్ చేశారో వాళ్ళు చెప్పారు. దాని మీద ఆ రైతులను పిలిచి కలెక్టర్ గారిని ఆ రైతులను పిలిచి వాళ్ళతో డిస్కస్ చేయమని చెప్పారు. ఈ విధంగా డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషను అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తే వాళ్ళు చేసే రీసెర్చ్ ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద జరిగేది చూసుకొని దాని మీద ఎక్కువ డ్రోన్స్ని ప్రభుత్వమే సబ్సిడీలు ఇచ్చేదానికి చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విధంగా ఇది ముందుకు పోతుంది. అదేవిధంగా న్యాచురల్ ఫార్మ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. న్యాచురల్ ఫార్మింగ్ ఈరోజు దాన్ని కూడా యాక్చువల్గా ఎక్కువ చేయమని చెప్పడం జరిగింది. ఈ యొక్క జిల్లాలో 49,380 ఎకరాలు 49,380 ఎకరాలు యాక్చువల్గా ఉంటే దాంట్లో 47,204 మంది ఫార్మర్స్ యాక్చువల్గా అవేర్నెస్, వాళ్ళందరికీ అవేర్నెస్ కలిగించడానికి ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా లైవ్ స్టాక్లో పాడర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అని ముఖ్యమంత్రి గారు మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు. అయితే ఈ జిల్లాలో ఆ యొక్క సమస్య అంత లేదు. పాడర్ సమస్య చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాల విషయంలో 2,661 మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ యొక్క మేడాలు పెడితే 37 మంది యాక్చువల్గా 37 మేడాలు జరిగినాయి. 2,601 మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళలో కొంతమంది జాబ్స్ వచ్చాయి. అయితే కొంతమంది ప్రజాప్రతినిధులకి మాకు తెలియజేయలేదు అది జరిగినప్పుడు అని అన్నారు. కలెక్టర్ గారికి చెప్పాను, నెక్స్ట్ టైం ఎప్పుడు జరిగినా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ ల్యాండ్స్ సర్వే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన అవకతవకలు అదరా చేయాలని ల్యాండ్ సర్వే లిస్ట్ చేసేసి మెజారిటీ ల్యాండ్స్ని 22Aలో పెట్టేశారు. సబ్ డివిజన్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే ఆ సర్వే నెంబర్ మొత్తం పెట్టేశారు.
సర్వే నెంబర్ ఉంటుంది, దాని సబ్ డివిజన్స్ ఉంటాయి, ఒకరు వచ్చి ప్రాబ్లం అన్నారు, మొత్తం పెట్టేశారు. అలా టోటల్గా అవకతవకలు జరిగినాయి. రాష్ట్రం మొత్తం ఉంది. ఎక్కడన్నా సమస్యలు తెస్తున్నారంటే